హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇవాళ మన డే బ్లాగ్ వచ్చేసి అయితే 94 అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే షాప్ దగ్గర ఉన్నాం. మనం ఏం చేస్తాం ఎట్టయితే ఏమేమి చేస్తాం అనేది ఒకటైతే నీకు చెప్పాలనుకుంటున్నా. నా పేరైతే శ్రీనివాస్, అయితే మీ అందరికి తెలుసు, సిరిసిల్ల సీను. నేను అదైతే రేడియం షాప్ అనమాట. మన సిరిసిల్లలో ఉంటుంది, మన మున్సిపల్ ఎదురుగా, కరెక్ట్ మున్సిపల్ గేట్ ఎదురుగా ఉంటుంది మన రాజన్న సిరిసిల్ల. సో మనైతే రేడియం షాప్ అంటే కొందరికి తెలియదు, కొందరికి తెలుసు. స్టిక్కరింగ్ షాప్ అంటారు దీన్ని. రేడియం షాప్ అంటే స్టిక్కరింగ్ షాప్. మనం అయితే నెంబర్ ప్లేట్లు ఇస్తాం. నెంబర్ ప్లేట్లు కార్లకు కానీ, బైక్లకు కానీ, మన ఆటోలకు కానీ అని ఇలా వెహికల్స్ అన్నిటికైతే నెంబర్లు అయితే ఇస్తాం అనమాట. సో ఇప్పుడైతే నా షాప్ ఎట్లుంటుంది అయితే మీకైతే చూపిస్తాను, చూడండి. షాప్ అయితే చిన్నగా ఉంటుంది, అది అడ్జస్ట్ కావాలి, ఓపికతో చూడరి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయరి, వీడియో మీ దగ్గర వాళ్ళకి షేర్ చేయరి. మనకి అయితే అట్లా గిరాకీ తక్కువ ఉన్నాయి, దాని గురించి వీడియో అయితే చేస్తున్నా. మనకి ఏమైనా వర్క్ ఉంటుంది చెప్పండి, రేడియం వర్క్. టోటల్ ఏ రేడియం వర్క్ అయినా నేను చేస్తా మన షాప్లో. టైం వచ్చేసి పొద్దున అయితే 9:30, 10 గంటలకు షాప్ తీస్తా. రాత్రి అయితే 7:30, 8 అయితే ఉంటా. అదే లంచ్ టైంకి అయితే లంచ్కి వెళ్తా. మిగిలిన కాడికి అయితే వీడియోలు చేస్తున్నాం, మీకు తెలిసి ఈ మధ్యన అయితే. సో అదే కంటిన్యూ చేసుకుంటే మన షాప్ కూడా తీసుకుంటాను రోజు. బయటకి వర్క్ ఉన్నప్పుడు బయటకు వెళ్ళిపోతాం, బయటకు అయితే షాప్లో అయితే ఉంటా. సో ఇప్పుడైతే మీకు అయితే షాప్ అయితే చూపిస్తే చూడండి, స్టార్ట్ కమా. సో మన షాప్ అయితే కరెక్ట్గా అయితే మున్సిపల్కి ఎదురుగా అయితే ఉంటుంది. సుస్పతి అయితే మున్సిపల్ ఆఫీసు. ఇది రాజన్న సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా క్వాలిటీ ఆపోజిట్ అయితే ఆ గేట్కి ఎదురుగా అయితే మన షాప్ ఉంటుంది, రేడియం షాప్. చూసొచ్చు, సీను రేడియం అని ఉంటుంది. సీను రేడియం అంటే స్టోన్ వర్క్. నేను స్టోన్ వర్క్ కూడా చేస్తా, ఎందుకంటే శిలాపలకాలు కానీ స్టీల్ ప్లేట్లు కానీ ఇక్కడ చేస్తూ ఉంటాను అనమాట. ఏదైతే మన షాప్ స్టార్టింగ్ లో. సో ఇవన్నీ మన షాప్ లో ఉన్న నెంబర్ ప్లేట్లు. ఒకప్పుడు అయితే మస్తు నడుతుండే, ఇప్పుడైతే అవన్నీ బంద్ అయినాయి, గవర్నమెంట్ అన్ని బంద్ చేయించింది కాబట్టి ఓన్లీ సింపుల్ ప్లేట్లే వేస్తూ ఉంటా. ఇదైతే ఇంకో ఇవన్నీ పాత ప్లేట్లు అన్నమాట. ఇట్లా స్టోన్ కూడా చేస్తా, స్టోన్ ఉంటాయి కదా శిలాపలకాలు, దానికి సంబంధించిన శిలాపలకాలు కూడా చేస్తాను. దాంతోపాటు స్టీల్ ప్లేట్లు అని చెప్పాను ఇందాక, స్టీల్ ప్లేట్లు అనమాట. ఇంటికి గేట్ పెట్టుకోవడానికి స్టీల్ ప్లేట్ ఉంటాయి కదా, ఇటువంటి స్టీల్ ప్లేట్లు కూడా చేసి ఇస్తామని ఉంటే ఆర్డర్ చెప్పుర్రి. సో ఆన్లైన్ లో కూడా చేసి పంపిస్తా కావాలంటే. సో ఇట్లుంటుంది అన్నమాట, శారదా ధర్మ అని ఏమైనా ఉంది కదా, ఇటువంటిది అనమాట. ఇలా స్టీల్ బోర్డు. ఇది వచ్చేసి 6 ఇంచులు 12 ఇంచుల సైజు. సో మన ఈ షాపులో ఈ బోర్డు కనిపిస్తుందా, ఈ బోర్డు కనిపించిన ప్రతి ఒక్క వాడు నేను ఒకప్పుడు హ్యాండ్ మాన్యువల్ గా చేతితో అయితే కట్ చేసి అంటేసినాయి. దాదాపుగా 20 years బ్యాక్ అనమాట. 2005లో షాప్లో పెట్టిన. ఆ షాప్ పెట్టినప్పుడు ఇవన్నీ చేతితోనే కట్ చేసేసిన మొత్తం టోటల్ గా. అప్పుడు కస్టమర్ కూడా ఒప్పుకొని బాగున్నారు, అప్పుడైతే చేతితో వేసేసిన. ఇప్పుడు అన్ని మొత్తం కంప్యూటర్ వరకే. ఇవన్నీ ఇప్పుడు చూసుకుని నాకు అనిపిస్తున్నాయి ప్రతి ఒక్క వరకు ఇది నేను చేతితో కట్ చేసేసిందే. సో ఇదైతే మన షాప్ లో మధ్యన ఎంటర్టైన్మెంట్ అయితే చిన్న టీవీ అయితే పెట్టుకున్నా. ఇది టీవీ అనమాట. ఇంకా మనకు అప్పట్లో జీ తెలుగులో ఒకటి వాచ్ వచ్చింది. ఇది వాచ్. ఇప్పుడు టైం అయితే 2:13 అవుతుంది. సో ఇంక ఇప్పుడు మనం ఇంకా ఇటు చూసుకుంటే అయితే మన కంప్యూటర్ తెలుసు సిస్టమ్. ఇది కీబోర్డు మౌస్, కీబోర్డు మౌస్ అది వైర్లెస్. అది మన సిపియు. దానికైతే మొత్తానికి అయితే బట్టలు అయితే చూడలేదు, ఎందుకంటే ఇప్పేస్తా అప్పుడు, ఎందుకంటే హీట్ కు హ్యాంగ్ కాకుండా దానికోసం. సో మన దేవుని షాప్ లో అయితే కెమెరా ఉంటుంది ఒకటి చిన్నది, దాంతో పాటు దేవుని ఫోటోలు చూసుకోవచ్చు. మన ఇష్టదాయం అయ్యప్ప, కింద అయితే లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి. ఒకప్పటి ఫోటో, నేను 20 years బ్యాక్ పెట్టిన ఫోటో ఇది, ఈ ఫోటో అయితే. సో ఇంక చూసుకుంటే ఇంకో తాబేలు. ఈ తాబేలు ఎందుకు పెడతారో నాకైతే కూడా తెలియదు, అందరు పెట్టినా అయితే నేనైతే పెట్టినా. అన్ని షాప్లలో ఉంటుంది కానీ చెప్పి నేను చేసి పెట్టిన. రోజైతే ఇలా వాటర్ అయితే పోసి పెడతా. సో మనం ఇప్పుడైతే రేడియం ప్లేట్ చేస్తా అని చెప్పి నెంబర్ ప్లేట్లు. సో మన వర్క్ ఇదనమాట. ఇవి నెంబర్ ప్లేట్, హై సెక్యూరిటీ ప్లేట్లు. ఇది మాన్యువల్ గా దీని మీద ప్రింటింగ్ చేసి రేడియం తో అడ్ చేసి వేసేస్తా. ఇది మనకు బయట మన ఫాలోవర్ అయితే మనకు రీజనబుల్ తీసుకుంటా. ఈ ప్లేట్ ఇది ఐరన్ ప్లేట్ అనమాట, ఇది కూడా చేస్తా ఉంటా. దీంతో పాటు హై సెక్యూరిటీ ప్లేట్ అంటారు కదా, హై సెక్యూరిటీ ప్లేట్ ఇవి కూడా చేసిస్తా. మన ఆర్డర్ ఉంటే చెప్పుర్రి మనకు కస్టమర్లకు. ఓకే, ఇదిగో ఇట్లా కార్పొరేట్ ఉంటాయి కదా, కారు కూడా చేసిస్తా ఉంటా. మొత్తం వాళ్ళు గవర్నమెంట్ ఏమైనా చేసిస్తారు, అవి సేమ్ టు సేమ్ ఉంటుంది గవర్నమెంట్ లెక్కనే. వాళ్ళకు కూడా మనం కావాలంటే చేసిస్తాం. వాళ్ళు ఉంటే మనకు కస్టమర్ మన లోకల్ వాళ్ళ దగ్గర ఉంటే రండి చేసిస్తా. సో ఇంకా ఇదైతే మన షాపు. చూసుకుంటే మీకు ఒక్కొక్కటి చూపిస్తా, దగ్గరికి వెళ్ళి చూడండి. ఇగో ఇవన్నీ రేడియంలే. ఇక అన్ని కూలింగ్ పేపరు, డిజైన్ పేపర్లు, ఇట్లా డిజైన్ కలర్ పేపరు, డిస్ప్లేలకు ఇష్టడానికి కలర్ పేపరు. ఇంకో ఇవన్నీ లైనింగ్స్ అంటారు, డోమ్ లైనింగ్స్ ఇష్టడానికి. ఇవన్నీ డిజైన్లు అనమాట. సో ఇవన్నీ మన దగ్గర మంచిగా ఎప్పుడప్పుడు అప్డేట్ అయితే ఉంటాయి డిజైన్లు అయితే. సో ఇంకా కింద చూసుకుంటే అయితే అన్ని రకాల రేడియాలు ఉంటాయి. మన షాపు ఇదివరకు ఎప్పుడు చూపెట్టలే, ఏం ఊకే పని లేదా నీకు, వీడియోలు చేసుకుంటావు నీకు ఏం పని లేదా అన్నారు కదా ఇద్దరు మూడు. వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నా, నాకు షాప్ ఉందని చెప్పడానికి కోసం. ఇవన్నీ డబ్బాలు చూసుకుంటే ఇవన్నీ డబ్బాలలో అయితే మనకు స్టిక్కర్లు అన్నమాట. ఇప్పుడు నీకు ఈ స్టిక్కర్ కూడా ఎట్లున్నాయో చూపిస్తా.
ఇట్లా శివ అని ఉన్నదా, ఇలా శివునికి సంబంధించిన ఉంటాయి. ఇలా రాముడు కృష్ణుడు అన్న కదా, ఇంకా దేవుని స్వామి. ఏదైతే వెంకన్న ఉన్నదా, వెంకటేశ్వర సంబంధించిన 4 టోటల్ ఫిగర్స్ ఉంటాయి అనమాట. ఏదైతే హనుమాన్ సంబంధించిన ఉంటాయి. ఇట్లా అయితే ఇంకా టోటల్ చూసుకుంటే అయ్యప్ప, సాయిబాబా, సుబ్రహ్మణ్య, ఇంకా గణేష్ అంటే గణపతికి మనకి సంబంధించినవి, శివాజీ అంటే శివాజీ మహారాజ్ సంబంధించినవి, ఇంకా పార్టీలకు సంబంధించిన అంటే అన్ని పార్టీలకు సంబంధించినవి, ఇంకా ఆటోలకు సంబంధించిన స్టిక్కర్ ఇట్లా ఆటోలు ఎక్కడ ఉంటాయి, ఇట్లా మన కార్ ఇష్టానికి మన షాప్ స్టిక్కర్లు, ఇదైతే గణపతులు, పిన్నులు, అవి ఎన్ఎస్ బండికి సంబంధించినవి. టోటల్ ఇట్లయితే డబ్బులు అయితే నేను ఖాళీగా ఉన్నప్పుడు అయితే అన్ని కట్ చేసి పెట్టుకొని, ఫ్రీగా ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకొని, మళ్ళీ కస్టమర్ రాగానే వాళ్ళకు కస్టమైజ్డ్ గా ఏమేమి కావాలన్నా వాళ్ళకి అట్లా చేసిసుకుంటా. ఇంకా రెగ్యులర్ గా ఏంటంటే అవి చేసిస్తాను అనమాట. సో షాప్ లో ఇంకోటి ఇది మన మానిటర్ డిస్ప్లే, మనకు ఇష్టమైతే అయ్యప్ప కాబట్టి అయ్యప్ప అయితే పెట్టేసిన. ఇంకో ఇదైతే స్పటిక ఇంకా అందరు పెట్టిన షాప్ లో అని చెప్పి నేను కూడా పెట్టిన. ఇది మనం ఫోన్ పెట్టుకునే స్టాండ్, ఇది రెగ్యులర్ గా అయితే మనం ఇక్కడనే పెడతాం ఫోన్ అయితే దీన్ని. సో ఇది పీసీ. సో ఇంకా ఇంకా చెప్పాలంటే మనకి వర్క్ చేసడానికి టోటల్ మనం ఫస్ట్ మనం మంచి మన వర్క్ నడిచేది అయితే ఇదే మిషన్. మనకు యూట్యూబ్ ఇష్టం అని చెప్పి ఇంకా యూట్యూబ్ పేరు ఎప్పుడో చేసిన, గత 4 సంవత్సరాల క్రితం. అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ చేసిన కొత్తలో అయితే నాకు యూట్యూబ్ అంటే ఇష్టం అని చెప్పి యూట్యూబ్ వేసుకున్నాను. మనం ఇంతవరకు యూట్యూబ్ లో ఇంకా సక్సెస్ అయితేనే ఉన్నాం. సో ఇది మనది రెడ్ సెల్ మిషన్ కంపెనీ, రెడ్ సెల్ కంపెనీ. సో ఇది మిషన్ ఇంకా ఎట్లుంటది, ఇది 2 ఫీట్ మిషన్ అనమాట. సో ఇదైతేనే అయితే దీని కిందనే స్టడీ చేసేసిన. ప్లస్ ఇంకా ఇంకొకటి చూసుకుంటే ఇంకా ఇవైతే కట్టర్ మనం కట్ చేయడానికి రెగ్యులర్ గా అవి ఇవి తెలుసుకుంటాయి. ఇంకా అది ఇరిగిపోయినట్టు అయ్యో ఇట్లా నీళ్ళు ఉంటాయి కదా కటింగ్ బ్లేడ్లు, కొన్ని కట్టర్లు అన్నట్టు మాట. యాక్చువల్గా మేమైతే ఇదైతే ఈ బ్లేడ్ అయితే వాడతా నేను రెగ్యులర్ అయితే. ఇది వాడితే ఎక్కువ ఇదే యూజ్ చేస్తా. ఇది కాకుండా ఏదైనా రఫ్ కట్ చేయాలంటే వాడతా అన్నమాట. సో ఇంకా రేడియంలో అయితే ఇంకా ఇందులో పెట్టేస్తా. సో ఇది దీంతో పాటు మన దగ్గర ఇంకో తాళచేయాల మిషన్ కూడా ఉన్నది. మన దగ్గర నేను తాళచేయాలి డూప్లికేట్ కీస్ చేస్తుంటే ఈ మధ్యన చేస్తాను, బంద్ చేసిన. ఎందుకంటే టైం సరిపోతలేదు మనకు. అటు ఈ రేడియో షాప్ నుండి ఈ వర్క్ చేసి అవి వేసి డిజైన్ చేసి చేసే వరకే సరిపోతుంది అని చెప్పి తాళచేయాల మిషన్ ఖాళీగా ఉన్నది. వాళ్ళని అడిగితే చెప్పండి, మనలో కావాలనుకుంటే తక్కువలో చేసేస్తా. అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే కావాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న అయితే అంటే ఈ మిషన్ కూడా తీసేస్తా తక్కువ రేట్లోనే. సో రన్నింగ్ ఇది మిషన్, ఇది ఇట్లుంటది. ఇంకా దీని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సరి చూపుతాం. కానీ సో ఇప్పుడు ఇది ఈ బోర్డు మీద ఒకప్పుడు నేను అన్ని చేసిన, ఇది మళ్ళీ ఇవన్నీ కంప్యూటర్తో కట్ చేసిన డిజైన్లు, నేను చేతన అయితే కాదు. కిందలో అయినా మాత్రమే చేతను కట్ చేసినాయి. మళ్ళీ ఆ తర్వాత ఇవి అన్నమాట. అలాగే ఇంకా మన శిలాపలకలు కూడా వేస్తాం మన దగ్గర. శిలాపలకలు అని చెప్పిన కదా, శిలాపలకలు కూడా వేస్తా. కావాల్సిన శిలాపలకలు ఆర్డర్ చేయకూరి. సో ఇదైతే నేను ప్రస్తుతానికి అయితే మన షాప్ గురించి అందరూ అన్నారు, నువ్వు షాప్ గురించి వీడియో అయిపోయినా, షాప్ గురించి వీడియో అయిపోయినా అన్నందుకైతే ఇక వీడియో చేస్తా. సో మనకి ఇంకా ఆఫీస్ రూమ్ బోర్డులు అవి ఉన్నాయి కదా, అవి కూడా వేసిస్తా. సో ఇంకా మనకి షాప్ ఇంకా లోపలికి నేను చూపిస్తా. బయట అయితే ఇదైతే బయట మట్టుకు అనమాట. ఇక్కడ లోపల ఇంకోటి అయితే లేజర్ మిషన్ ఉన్నాయి మన దగ్గర. ఇది ఎప్పుడో నేను 2018లో తెచ్చిన లేజర్ మిషన్. ఇది 4x4 ఫీట్ మిషన్. చూసుకుంటే లేజర్ మిషన్ అంటుంది, లేజర్ కటింగ్ అన్నట్టు. ఇది లేజర్ వర్క్ అంటే ఎకరాలిక్ కట్ చేస్తుంది. ఇది కొన్ని బోర్డు ఎల్ఈడి బోర్డులకు వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది. ఇది మన ఫస్ట్ పాత మిషన్ ఒకటి ఉండే, ఫస్ట్ 2007లో తెచ్చిన మిషన్. అది పాతది, అది ఖరాబ్ అయితే అది పక్కకి పెట్టేసి రెడ్ సెల్ తెచ్చుకున్నా, అది నడిపిస్తున్నా. సో ఇది ఇంకొక అయితే కలర్ డబ్బాలు, ఇవన్నీ అయితే కొన్ని స్టిక్కర్లు. ఓకే, ఇంకేం చెప్పాలి. నాకు పాత ఇంకొక పీస్ ఉండే, పాత పీస్ ఒకటి, ఇది కూడా పక్కకి పెట్టేసిన. ఇది టూల్ బాక్స్, దీనికి సంబంధించింది లెదర్ మిషన్ సంబంధించిన టూల్ బాక్స్. సో మన షాప్లో ఇన్వర్టర్ ఉన్నది, కరెంట్ పోతే అవసరం లేకుండా ఇన్వర్టర్ కూడా ఎప్పుడో పెట్టేసేసిన 2018లోనే. అది అట్లే ఉన్నది, అట్లే నడుస్తుంది. సో ఇంకేమున్నది చెప్పడానికి, ఇది అన్నమాట మన మిషన్ అయితే లేజర్ మిషన్. బయట సగం మట్టుకు ఇది ఉంటుంది, దీనికైతే డోర్ పెట్టేసి లోపల లేజర్ మిషన్ ఉంటుంది. సో ఇది ఇంకా అయితే మనకు షాప్ అయితే బయటకి వెళ్ళి లోపలికి వచ్చి చూపిస్తుంది చూడండి. మన షాప్ ఇట్లా లోపలికి వస్తే ఇంకా ఈ టైప్లో అయితే ఉంటుంది లోపల. మళ్ళీసారి అయితే మీకోసం అయితే చూపిస్తానా. సో ఇదైతే ఇంకా స్టార్టింగ్ లా, ఇంకా ఇది మన వాటర్ బబుల్. ఎంతమందికైతే మంచి మట్టి కూడా వాడుతుంది. మొన్ననే తీసుకున్నా, ఎందుకంటే ఊకేకుండా వాడతారు కొందరు ఇబ్బంది పడ్డారు, కొందరు అందుకే ట్యాబ్ అయితే పెట్టేసిన. ప్లాస్టిక్ లో వాటర్ తాగదు, కానీ అది తప్పదు, అందరితో పాటు మనం అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఇది బయటకి ఇట్లుందా, లోపలికి వచ్చేసరికి దీనికి వేరే క్యాబిన్ అనమాట మిషన్ కోసం అయితే సపరేట్. సో ఇది మన షాపు, ఇది మన అయితే మున్సిపల్ ముంగట ఉంటుంది. సో మన ఇదైతే మన షాప్ అనమాట, చెప్పాను కదా. ఈ బ్యాక్గ్రౌండ్ డబ్బాల ఇంట్లో మొత్తం ఇక్కడ అయితే ఖాళీ ఉన్నప్పుడు కట్ చేసి పెడతా. సో వీడియో అయితే లైక్ చేయరి, షేర్ చేయరి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయరి, మా వీడియోలకు అయితే సపోర్ట్ చేయరి కొంచెం. ఇంకా డైలీ బ్లాగులు చూసుకొని చేస్తున్నా, ఇంకా మాక్సిమం అయినక్కడికి అన్ని అయితే కలిపి అయితే చేసేస్తా ఉంటా, బ్లాగులు కాకుండా అన్ని కలిపి.
సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.